స్టార్ట్ అయిపోయింది. స్నాక్స్ టైం కదా, ఇప్పుడు బ్రెడ్తో వెరైటీ చేయాలి. ఇప్పుడు ఈ బ్రెడ్తో ఎగ్ బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూడండి. నేనైతే 3 eggs తీసుకున్నానండి. దానిలో మన టేస్ట్కి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇవి వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఎగ్స్ ఇది ఇలా మిక్స్ చేసుకున్నానండి. నా దగ్గర కొంచెం బటర్ ఉంది, ఆ బటర్తో చేసుకుంటున్నాను. మన ఇష్టమే, బటర్ అయితే బటర్, లేకపోతే ఆయిల్ అయితే ఆయిల్, నెయ్యి అయితే నెయ్యి, దేనితో అయినా చేసుకోవచ్చు. ఇదిగోండి బ్రెడ్ని ఇందులో ఇలా డిప్ చేసుకోవాలి. ఉంచుకొని దీనికి కొంచెం పీల్చుకుంటుంది కదా, పీల్చుకున్నాక అది ఒకటి కాల్చుకునే లోపు ఇంకోటి ఇలా డిప్ చేసి ఉంచుకుంటే బాగా పీల్చుకుంటుంది. రివర్స్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా కాలిందో బ్రెడ్ టోస్ట్. ఇదేనండి ఎగ్ బ్రెడ్ బటర్ టోస్ట్. బాగుందా? మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని ఇలానే కాకుండా మనకు హాట్గా కాకుండా స్వీట్గా తినాలని ఉంటే ఇలా సాల్ట్ కారం ఏమి కాకుండా షుగర్ వేసి కలుపుకొని చేసుకుంటే అది స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదిగోండి వేడి వేడి బటర్ టోస్ట్, ఎగ్ బ్రెడ్ బటర్ టోస్ట్ రెడీ. ఇది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, ఎవరైనా నచ్చుతారు.